అంటే మనకి కాలజ్ఞానంలో 5వ అధ్యాయంలో ఏమన్నారంటే అమ్మగారి గురించి రాసేటప్పుడు రాసింది మీ అందరికీ తెలుసు. దాంట్లో ఇంకేమీ చదవాలంటే అంత టైం చాలా తీసుకుంటుంది. రక్త వర్షం కురిసేది, పల్లెలు పట్టణాలు రక్త వర్షం కురిసినట్టే ఘనమైన యుద్ధం వచ్చి పల్లెలు పట్టణాలంతా రక్తంతో తడిచిపోతాయని చెప్తూ ఉన్నారు. రాలుదు భూమి మీదున్న నిర్జీతులు ధనము శ్రీశైల పర్వతములకు చేరేరు. నరులో వైరం మీద వైరము తర్కం పట్టారు. పంచముఖ బ్రహ్మ అప్పుడు వస్తుంది, వారితో సంభాషించారు. భగవంతుడు అప్పుడు వస్తాడు అని చెప్పి అంటున్నారు. అంటే పంచశక్తులు అంటే పంచభూతములతోటి సాధ్యం కరిషి అని, పంచభూతములతోటి సాధ్యం కరిషి అన్నాడు. అంటే పంచభూతములతోటి ఒకటే ఈ భూమి మీద నాశనం చేస్తానని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అవునా? ఈ పంచభూతాలంటే తెలుసు కదా మీకు, నీరు, గాలి, వాయువు, ఆకాశము, అగ్ని. ఈ యొక్క గాలి ఈ పంచభూతములే ఈ జన నష్టాన్ని చేస్తేనైనా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. చేసేదానికి అది మాత్రం తప్పదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. పెట్టారు గట్టిగా మానవులు మ్రగ్గారు. ఎవరైతే దుర్మార్గంతో ఉంటారో వాళ్ళంతా కూడా పూత నశిస్తారని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కులక్షయమైపోయాను, మానవులు గట్టిగా మొగ్గారు, అందుకు సందేహం లేదు. ఇకనైనా జ్ఞానం తెలుసుకొని ఉండేది. ఈ యొక్క పత్రికను చూసిన క్షణమునందు కన్నుల కట్టుకొని ధూపదీప నైవేద్యములను వడపప్పు పానకంలో చేయించేది. ఎక్కడైతే కాలజ్ఞానం చెప్తున్నారో అక్కడ అంతా కూడా ఆ యొక్క కాలజ్ఞానం పూజలు చేసి ధూప నైవేద్యాలు పెట్టి గౌరవించాలని చెప్తూ ఉన్నాను. పంచవాయిద్యాలతో కూడా 4 వీధిలో ఊరేగింపు చేసి బదులు పత్రికలు రాయించుకొని ఆవాల గ్రామంకు పంపించేది. ప్రతి ఒక్క ఈ కాలజ్ఞానాన్ని ప్రచారం చేయాలి అని చెప్తూ ఉన్నాను. ఎవరెవరైతే ఈ కాలజ్ఞానాన్ని పూజ చేస్తూ ఉన్నారో వాళ్ళని రక్షించేయి అన్నారు. వాళ్ళని రక్షించేది. దాన ధర్మాలు చేయని వారిని అక్కనాగమ్మ విచారించారు. ధర్మం చేసిన వారు ఒకరిని దూషించారు. ఒకరి సొమ్మును ఆశపడని వారు పుణ్యపురుషులై ఉండరు, ఇందుకు సందేహం లేదు అని 2012లో ఈ పత్రిక రాశారు. 2061లో మళ్ళీ ఏమైందంటే అదే అక్కడే ఆ స్వామివారి యొక్క నివాస గృహంలో దొరికిన యొక్క తాళపత్ర బృందంలో అక్కడంతా కూడా ఒకటి అన్నది ఇప్పుడు వస్తారు వాళ్ళు అన్నారు కదా. దీంట్లో ఏమంటున్నారంటే వాళ్ళంతా వచ్చేసినారు, మహానుభావులంతా భూమి మీద జన్మించినారు. ఒక పుణ్యపురుషుడిని పుట్టించకుంటే భూమి నిలవలేదని దేవతలందరూ చెప్పగా విని దేవేంద్రుడు సమ్మతించి దేవతలను వెంటబెట్టుకుని వైకుంఠంలోకి పోయి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సాష్టాంగ నమస్కారం చేసి, పరశురామ ఆది మధ్యాంతరహిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, భూమిలో దుష్టులు అధికమై ఉండన చిన్నతనము పెద్దతనము తెలియక నీతి తప్పి దరిద్రులై శ్వేతముఖులు రాజ్యమైపోయినందున భూలోకం నిలవనియాలి. పాపంతో ఈ యొక్క భూలోకం అంతగా నిండి ఉన్నది కాబట్టి దీన్ని నశింపచేసేదానికి, ధర్మాన్ని నిలుపడానికి ఒక పుణ్యపురుషుడు జన్మించాలి అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అప్పటికంటే 1961 వరకు 4992 సంవత్సరాలు అయిందన్నమాట కలియుగం. వీరందరూ మాకు జయప్రదము కోరండి.
ఇదిగాక సాంబశివుడు చిదంబర దీక్షతులను వారును రామయోగి అయ్యేవారును అవతరించిరారని చెప్పగా విని వీళ్ళందరూ కూడా సాంబశివుడు, మల్లికార్జునుడు సాంబశివుడు, చిదంబర దీక్షతులు వారును రామయోగి అయ్యేవారును అవతరించిరారని చెప్పగా విని సాదృశ్యంగా దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన చేసే నిమిత్తము కనకదుర్గమ్మను పుట్టించి వారికి వినిపించేవి తమ నిజస్థానంలో. వీళ్ళందరూ కూడా ఎవరు? రామయోగి అయ్యేవారు, సాంబశివుడు, చిదంబర దీక్షితులను, తర్వాత కనకదుర్గమ్మ కూడా జన్మించి ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకు? ఈ యొక్క పాపాన్ని అణిచేయడానికి.